నమస్తే. వెయిట్ లాస్ జర్నీలో సక్సెస్ అవ్వాలి అంటే మార్నింగ్ రొటీన్ అనేది చాలా కీలకం. చాలా మంది నన్ను ఇదే అడుగుతూ ఉంటారు. ఒక మార్నింగ్ రొటీన్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి? ఈరోజు మీతో ఇదే షేర్ చేస్తున్నాను. ఇది నా పర్సనల్ 5 స్టెప్ మార్నింగ్ రొటీన్ ఫర్ వెయిట్ లాస్. ఇది నా క్లయింట్స్‌కి ఫాలో చేయించినప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చింది. ఇది మీకు కూడా హెల్ప్ అవుతుంది. స్టెప్ 1 ఎర్లీ వేకప్ ప్లస్ హైడ్రేషన్. వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫస్ట్ విన్నింగ్ స్టెప్ మన ఉదయం ఎలా మొదలవుతుంది అంటే చాలా మంది 9 గంటలకి, 10 గంటలకి నిద్రలేస్తారు. ఒకటి లేచిన తర్వాత కాఫీ తాగి డే స్టార్ట్ చేస్తుంటారు. కానీ సైంటిఫిక్‌గా చెప్పాలి అంటే ఎర్లీ వేకప్ అంటే మన కార్టోసిన్ మంచి స్థాయిలో ఉంటుందన్నమాట. సో, దానివల్ల మెటబాలిజం యాక్టివ్‌గా ఉండడానికి సహాయపడుతుంది. మీరు ఉదయం 6 గంటలకల్లా లేవడం అనేది ఒక గోల్ కింద పెట్టుకోండి. మొదట 5 నిమిషాల్లోని మొబైల్ చేతిలో తీసుకోకుండా దానికి బదులుగా గోరువెచ్చటి నీళ్ళు తాగండి. అది కూడా ఇలా తాగండి. ఆప్షన్ 1 ఒక గ్లాస్‌లో గోరువెచ్చటి నీళ్ళు తీసుకోండి. ఒక నిమ్మకాయలో ఒక హాఫ్ తీసుకొని ఇంకా ఒక స్పూన్ హనీ ఈ 3 మిక్స్ చేసి తీసుకోండి. ఆప్షన్ 2 మెంతులు తీసుకొని వాటిని రాత్రి నానబెట్టి ఉదయం వడకట్టి ఆ నీళ్ళు తీసుకోండి. ఇంకా ఆప్షన్ 3 జీలకర్ర రాత్రి సోక్ చేసి ఉదయం దాన్ని వడకట్టి తీసుకోండి. ఇది ఎందుకు ముఖ్యం అంటే మీ డైజెషన్‌ని ఒక్కసారిగా జంప్ స్టార్ట్ చేస్తుంది. లివర్‌ని డిటాక్సిఫై చేయడానికి సహకరిస్తుంది. మెటబాలిజం యాక్టివ్ చేస్తుంది. ఈ ఒక్క హాబిట్ బాడీ కెమిస్ట్రీని మార్చేస్తుంది. రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇది 100% నా క్లయింట్స్ పైన ప్రూవ్ అవుతుంది. సెకండ్ స్టెప్ లైట్ యోగా ఆర్ మూవ్‌మెంట్. మనం నీరు తాగిన తర్వాత శరీరాన్ని తేలికగా ఆరంభించాలి. అంటే చాలా మంది వెయిట్ లాస్ అనేటప్పటికి థ్రెడ్‌మిల్ మీద పరుగులు లేదంటే జిమ్ వర్కౌట్స్ అనుకుంటారు. కానీ అది మొదటి స్టేజ్‌లో అయితే అవసరం లేదు. దీనికి బదులుగా మనం ఉదయం లేచిన తర్వాత చేయవలసిన పని ఏంటి అంటే ఒక 10 నిమిషాలు సింపుల్‌గా యోగా లేదంటే స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్ చేయాలి. ఇది టోటల్ బాడీ అంతటిని కూడా అవేకం చేస్తుంది. జాగ్రత్త వహించవలసిన విషయం ఏంటి అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే తక్కువ ఇంటెన్సిటీగా మొదలుపెట్టాలి. హఠాత్తుగా జిమ్ లెవెల్ వర్కౌట్స్ అవసరం లేదు. ఈ 10 మినిట్స్ యోగా ఫ్లో మీకు ఉపయోగపడొచ్చు. మార్జాలాసన్ ఒక 5 స్టెప్స్ చేయండి. దీనివల్ల స్పైనల్ స్ట్రెచ్ అవుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. సూర్య నమస్కారాస్ ఒక 3 రౌండ్స్. టోటల్ బాడీ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. ఇంకా తాడాసన్ ఒక 1 మినిట్. మన పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది. బ్యాలెన్సింగ్ అలవాటవుతుంది. ఫోకస్ అనేది పెరుగుతుంది. ఇంకా బాలాసన్ లేదు అంటే శశంకాసన్. మైండ్ కామ్ చేయడానికి, మన స్ట్రెస్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఫైనల్‌గా డీప్ బ్రీతింగ్. ఒక 10 స్లో డీప్ బ్రెత్స్ చేయండి. అన్నీ పూర్తయ్యేసరికి మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా యాక్టివ్ అవుతుంది. దానివల్ల మీ లేజినెస్ తగ్గడం, ఇంకా మెటబాలిజం యాక్టివ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. బిగినర్స్ అయితే కనుక నా ఛానెల్‌లో 10 మినిట్స్ మార్నింగ్ యోగా ఫర్ బిగినర్స్ అనే వీడియో ఉంది. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఇది చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. 3 మైండ్‌ఫుల్‌నెస్ ఇంకా బ్రెత్ వర్క్. వెయిట్ లాస్ అనేది కేవలం ఫిజికల్ యాస్పెక్ట్ ఒకటే కాదు. మన మెంటల్ డిసిప్లిన్ కూడా. ఉదయాన్నే మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోగలిగితే రోజంతా హెల్తీ డెసిషన్స్ తీసుకుంటారు. ఇది చేయడంలో సహాయపడేది 5 నిమిషాల మైండ్‌ఫుల్ ప్రాక్టీస్. మీరు 2 ఆప్షన్స్‌లో వీటిని చేయొచ్చు. ఆప్షన్ 1 వచ్చి అనులోమ, విలోమ ప్రాణాయామం ఒక 5 నిమిషాలు చేయండి. ఇది చేయడం వల్ల యాంగ్జైటీ బాగా తగ్గుతుంది. ఆక్సిజన్ ఇంటేక్ పెరుగుతూ ఉంటుంది. ఇంకా కార్టిసోల్ అంటే మన స్ట్రెస్ హార్మోన్ చాలా కంట్రోల్‌లో ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. 2 గ్రాటిట్యూడ్ జర్నలింగ్. అంటే మీరు థాంక్‌ఫుల్‌గా ఉన్నటువంటి 3 విషయాలు రాయండి. అంటే ఎగ్జాంపుల్‌కి నేను చాలా అదృష్టవంతుడిని. ఇలాంటి మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి శరీరం నాకు భగవంతుడు ఇచ్చినందుకు. ఇంకా నేను చాలా ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం తీసుకుంటాను. ఇంకా మంచి ఆలోచనలు చేస్తూ ఉంటాను. మీరు 2, 3 విషయాలు రాయడం అనేది అలవాటు చేసుకోండి. ఇది ఎమోషనల్‌గా మీకు బ్యాలెన్స్ తీసుకురావడానికి బాగా పనిచేస్తుంది. ఇంకా సింపుల్‌గా ఉంటుంది కానీ లాంగ్ టర్మ్‌లో ఏమవుతుందంటే శరీరంతో పాటు మనసు కూడా ఫిట్‌గా ఉండడానికి ఉపయోగపడుతుంది. కన్సిస్టెన్సీ కోసం ఒక బేస్‌లా పనిచేస్తూ ఉంటుంది. స్టెప్ 4 హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఈట్ టు లూజ్ ఫ్యాట్. కొంతమంది వెయిట్ లాస్ అనేటప్పటికి బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం అనుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద మిస్టేక్. మీరు ఉదయం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మెటబాలిజం స్లో అవుతుంది. ఇంకా మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. ఇంకా ఎనర్జీ లెవెల్స్ బాగా డౌన్ అయిపోతూ ఉంటాయి. వెయిట్ లాస్‌లో ఫస్ట్ ఫుడ్ ఆఫ్ ది డే ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మన శరీరానికి ఒక ఫ్యూయల్‌లో పనిచేస్తుంది. షుగర్ క్రేవింగ్స్ కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సింపుల్‌గా చెప్పాలి అంటే మనకి ఎర్లీ మార్నింగ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి స్టెబిలైజ్ అవ్వడానికి బ్యాలెన్స్ బ్రేక్‌ఫాస్ట్ అవసరం ఉంది. అయితే దీనికి గాను మీరు ప్రోటీన్, ఇంకా ఫైబర్ రిచ్‌గా ఉన్నటువంటి బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే గనక ఫ్యాట్ బర్న్ అయ్యేటువంటి ప్రాసెస్‌లో మీకు సపోర్ట్ అవుతూ ఉంటుంది. ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ కాంపోనెంట్స్ అనేది మనకి చాలా అవసరం. కాబట్టి మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండవలసినవి ఫైబర్. దీనికి గాను మనం ఓట్స్, ఫ్రూట్స్ తీసుకోవచ్చు. తర్వాత ప్రోటీన్. దానికి మనం మూంగ్ దాల్ కానీ, లేదంటే ఎగ్స్, పన్నీర్ ఇవి తీసుకోవచ్చు. తర్వాత హెల్తీ ఫ్యాట్స్, నట్స్, సీడ్స్ తీసుకోవాలి. లిటిల్ కాంప్లెక్స్ కార్బ్స్ అనేవి కూడా మనకు అవసరం దానికి గాను మిల్లెట్స్, బ్రౌన్ బ్రెడ్, రాగి ఇలా మన బ్రేక్‌ఫాస్ట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్‌కి చూడండి. ఫస్ట్ డే వచ్చి ఓట్స్, ఇంకా బనానా, కొన్ని ఆల్మండ్స్ తీసుకోవచ్చు. ఇంకా సెకండ్ వచ్చి పెసరట్టుతో కలిపి మనం చట్నీ. ఇంకా థర్డ్ డేకొచ్చేటప్పటికి వెజిటబుల్ ఉప్మా విత్ ఫ్లాక్స్ సీడ్స్. ఇంకా ఫోర్త్ డేకొచ్చేటప్పటికి రాగి మాల్ట్. అది మాల్ట్ కాకుండా బెల్లంతో కలిపి తీసుకోవచ్చు. తర్వాత ఫిఫ్త్ డేకొచ్చేటప్పటికి
పాలకూర, ఇంకా బనానా, పీనట్ బటర్ ఇవన్నీ కలిపి ఒక స్మూతీగా తయారు చేసుకోవచ్చు. ఇవి మళ్ళీ మీరు వీక్లీ రొటేట్ చేసుకోవచ్చు. చేయవలసినవి వైట్ బ్రెడ్, షుగర్ లోడెడ్ కార్న్ ఫ్లేక్స్, ఇంకా ఎక్కువగా వేసే టీ, కాఫీ, ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేయడం. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. టిప్ వచ్చి మీరు ఏం తింటున్నారో కాదు, మీరు ఎలా తింటున్నారు అనేది ముఖ్యం. ఫోను చూసుకుంటూ తినకండి. మైండ్‌ఫుల్‌గా తింటూ ఉండండి. దానివల్ల మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లాన్ యువర్ మీల్స్ అండ్ స్టే యాక్టివ్ త్రూ ఔట్ ద డే. మార్నింగ్ రొటీన్‌లో ఫైనల్ కానీ చాలా ఇంపార్టెంట్ స్టెప్. మనంతటిని మనం ప్లాన్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ మనం మీల్స్‌కి సంబంధించి. మీరు ఉదయాన్నే ప్లాన్ చేసుకోకపోతే గనక మధ్యాహ్నం లేదంటే సాయంత్రం అయ్యేటప్పటికి జంక్ ఫుడ్ పైన డిపెండ్ అయిపోతూ ఉంటారు. ప్లానింగ్ అనేది ఒక మెంటల్ కమిట్మెంట్ లాంటిది. అంటే ఈ హ్యాబిట్ లాంగ్ టర్మ్ అయ్యేటప్పటికి మీరు ఫ్యాట్ లాస్ అవ్వడానికి పర్ఫెక్ట్ సపోర్ట్‌గా ఉపయోగపడుతుంది. ఈ సింపుల్ టిప్ ఉదయం ఒక 5 నిమిషాలు మీరు టైం ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. వచ్చి మనం బ్రేక్‌ఫాస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో లంచ్‌కొచ్చేటప్పటికి నేను ఈరోజు ఈ వెజిటబుల్ కర్రీ, ఇంకా ఈ బ్రౌన్ రైస్ తింటాను అని చెప్పేసి ప్లాన్ చేసుకోండి. ఇంకా స్నాక్స్‌కొచ్చేటప్పటికి శనగలు, లేదంటే ఫ్రూట్స్, ఇంకా లేదంటే కొద్దిగా బిస్కెట్స్ ఇలా ప్లాన్ చేసుకోండి. ఇంకా డిన్నర్ కల్లా రాత్రి 7 గంటల లోపుగా ప్లాన్ చేసుకోండి. అంత వాయిదా వేయకండి. రిఫ్రిజిరేటర్‌లో హెల్తీ ఐటెమ్స్ ఆల్రెడీ సోక్ చేసుకొని, లేదంటే కట్ చేసుకొని ఉంచుకుంటూ ఉండండి. ఉదయం ఆల్మండ్స్ సోక్ చేయడం, ఇంకా స్ప్రౌట్స్ బాయిల్ చేసి ఉంచుకోవడం. ఇలాంటివి చిన్న చిన్న వర్క్స్ మనకి చాలా వండర్స్ మనకి క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది వెయిట్ లాస్‌లో. మొత్తం సెడెంటరీగా కూర్చుండిపోకుండా సింపుల్ మూవ్‌మెంట్స్ అనేవి యాడ్ చేసుకుంటూ ఉండాలి. అంటే ప్రతి 1 అవర్‌కి ఒక 3 మినిట్స్ అటు ఇటు వాక్ చేస్తూ ఉండడం. ఒకవేళ మీరు ల్యాప్‌టాప్‌లో పనిచేస్తూ ఉంటే కనుక ఏదో ఒక మీరు వాటర్ తెచ్చుకోవడానికి ఇలాంటివి మీరు దగ్గరగా ఉంచుకోకుండా అప్పటికప్పుడు అవసరాన్ని బట్టి పైకి లేచి వెళ్తూ ఉండడానికి అలవాటు చేసుకుంటూ ఉండండి. తర్వాత కాల్స్ టైమ్‌లో కొంచెం కూర్చొని కాకుండా అటు ఇటు తిరుగుతూ కానీ లేదంటే నిలబడి మాట్లాడటం ఇలాంటివి అలవాటు చేసుకోండి. స్మాల్ మూవ్‌మెంట్స్ కూడా మన మెటబాలిజం యాక్టివ్ చేయడానికి, దానివల్ల ఫ్యాట్ బర్న్ అవ్వడానికి ఉపయోగపడతాయి. మీ ఫ్రిడ్జ్‌లో హెల్తీ స్నాక్స్ విజిబుల్‌గా ఉంచండి. అంటే ఎగ్జాంపుల్‌కి ఫ్రూట్స్ కానీ, లేదంటే సోక్ చేసిన ఆల్మండ్స్, ఇంకా కీరా ఇలాంటివి ఫ్రిడ్జ్‌లో ఉంచండి. జంక్ స్నాక్స్ ఇవైతే ఎక్కడ కంటికి కనిపించకుండా దాచేయండి. నా ప్రూవెన్ 5 స్టెప్ మార్నింగ్ రొటీన్. మీ రోజు ట్రై చేసి చూడండి. జస్ట్ 1 వీక్‌లో మీరు ఎనర్జిటిక్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. మీకు కస్టమ్ ప్లాన్ కావాలి అంటే గనుక మా ఆన్‌లైన్ యోగా క్లాసెస్, ఇంకా న్యూట్రిషన్ కన్సల్టేషన్ అవైలబుల్‌గా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితే గనక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.